హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఈరోజు ఓమాకు బజ్జీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది మనం చెట్టుకి తెచ్చి ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చెట్టు మీద అన్ని ఈగలు దోమలు వాలుతుంటాయి కదా, దాన్ని తడి లేకుండా తుడుచుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే మనం పిండిలో దాన్ని ముంచి తీయడానికి బాగుండదు, పిండి అనేది ఆకుకు అతుక్కోదు. అందుకోసమని క్లీన్గా నీట్గా తుడుచుకోవాలి. ఆకు అన్నది ఆరాలి. 3 బౌల్స్ శనగపిండి తీసుకోవాలి. ఆకుకి ఆ 3 బౌల్స్ సరిపోతుంది, అందుకోసమని అంత తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ మనం కారం పొడి తీసుకోవాలి. అలాగే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనం దాన్ని నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. బజ్జీ పిండిలాగా అంటే వాటర్ చూస్తూ కలపాలి, ఎందుకంటే ఒకేసారి పోస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి చూస్తూ కలిపేసుకోవాలి. దాన్ని మనకు ఉండలు అన్నది కట్టకుండా మంచిగా చూడాలి. బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా. చాలా త్వరగా అయిపోతుంది ఈ బజ్జీలకు, ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. ఓమాకుతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు, పకోడీ టైప్ చేయవచ్చు, అలాగే మనం దాన్ని చట్నీ టైప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఓమా చట్నీ చూపిస్తాను. మనకు బజ్జీ వేసుకోవడానికి ప్రాసెస్ ఇలా ఉంటే సరిపోతుంది. ఎలా ఉండాలని మీకు ఆకుతో చూపిస్తున్నాను. సేమ్ ఆకు ముంచితే అలా రావాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఒక్కొక్క ఆకు మనం పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పిండిలో వేసి ఏమవుతుందంటే ఆకు అన్నది విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఒక్కొక్కటి మనం వేసుకోవాలి. అట్లయితేనే మనకు ఒక్కొక్కటి ఓమాకులాగా బజ్జీ టైప్ వస్తుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, అలా అని కాదు, మనం తినొచ్చు. పిల్లలు ఉట్టి ఓమాకి ఇస్తే తినలేరు కాబట్టి ఏదో ఒక విధంగా ట్రై చేస్తూ ఉండాలి పిల్లల కోసం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. మీకు